आज बरोज़ हफ्ता को कांग्रेस पार्टी के ज़ेर एहतिमाम निर्मल ज़िला मरकज़ में कांग्रेस पार्टी ज़िले सदर के श्री हरी राव की रहाइशगाह से मौलाना अबुल कलाम आज़ाद चौराहा तक एक मोटरसाइकिल रैली का एहतिमाम अमल में लाया गया था। इस मौका पर केसरी हरी राव ने कहा कि भारतीय जनता पार्टी हुकूमत का कांग्रेस आईटी सेल को नोटिस जारी करना गैर आईनी है, जबकि एक तरफ इंतखाबी ज़ाबिता नाफिज है तो वहीं दूसरी तरफ भारतीय जनता पार्टी हुकूमत आईनी अख्तियार को तबाह करने की कोशिश कर रही है। मजीद इन्होंने भारतीय जनता पार्टी पर इल्ज़ाम लगाया कि वो इस सबूत को बर्दाश्त करने से कासिर है कि कांग्रेस अवाम में शामिल हो रही है और अपने ऊंचे रुझानात से इस कस्म के मजालिम का इर्तिकाब कर रही है। AICC के अहकामात के मुताबिक भारतीय जनता पार्टी हुकूमत की अवाम दुश्मन और जमहूरियत मुखालिफ पॉलिसियों के मुताबिक मुल्क भर में कांग्रेस पार्टी की क़यादत में एजिटेशन प्रोग्राम चला रही है। इस मौका पर मरकज़ी हुकूमत और वज़ीर आज़म नरेंद्र मोदी के खिलाफ नारे लगाए गए। राहुल गांधी कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, रेवंत रेड्डी गारी नायकत्వం వర్ధిల్లాలి, జై జై కాంగ్రెస్, రాहुल గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాहुल గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాहुल గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, శ్రీరామ నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, బీజేపీ కక్షపూరిత చర్యలు మానుకోవాలి, 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 వర్ధిల్లాలి, రాहुल గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాहुल గారి నాయకత్వం జై మోడీ, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి। అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ధర్నాలో భాగంగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి ఈ ధర్నా మరి ఈరోజు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి 1823 కోట్ల రూపాయలు కట్టాలని ఐటీ శాఖ కుట్రపూరితంగా దురుద్దేశపూరితంగా భారతీయ జనతా పార్టీతో మిలాఖతై భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం యొక్క ఆదేశాలతో కక్ష సాధింపు దిశగా మరి ఏవైతే 1823 కోట్ల రూపాయల డబ్బులు కట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నోటీసు జారీ చేయడం జరిగిందో దాన్ని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలన్న ఆలోచనతోని దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది। హెరాల్డ్ కేసు విషయంలో మరి సిబిఐతోని ఆ తర్వాత ఈడీతోని ఐటీతోని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని వేధించాలని భారతీయ జనతా పార్టీ ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉందో ఆ ప్రయత్నాలుగానే మిగిలిపోతే తప్ప వాళ్ళు ఆశించిన ఫలితం వాళ్ళకి దక్కదని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం। ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం అనేక ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి కుటుంబంలో ఎన్ని ప్రాణ త్యాగాలు జరిగినాయో ఈ దేశం కోసం మనందరికీ తెలిసిందే। ఈ తాటాకు చప్పులకు బెదిరే ప్రసక్తి ఉండదని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం। ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తలపెట్టి మరి కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి చేసిన సందర్భంగా ఏదైతే భారత్ జోడో న్యాయయాత్ర కానీ భారత్ జోడో న్యాయయాత్ర మణిపూర్ నుంచి బాంబే వరకు